రైట్ ఆన్లైన్ మోసాలు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. బ్యాంక్ మేనేజర్ తో పాటు 52 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. రైట్ ఇదే అంశానికి సంబంధించి సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆర్బిఎల్ బ్యాంక్ బెంగళూరు రెండవ అతను హరూన్ రషీద్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యాక్సిస్ బ్యాంక్ బెంగళూరు. టాటా శ్రీనివాసరావు సేల్స్ మేనేజర్ కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ ముగ్గురిని కూడా మిగతా నేరస్తుల్లో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి కేసు ఇది 93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్. ఇది భారతదేశంలోనే కాదు, నేపాల్ మరియు చైనా అక్కడ కూడా విస్తరించింది ఈ కేసు. దీంట్లో శుభం కుమార్ జా డిప్యూటీ మేనేజర్, అరుణ్ రషీద్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యాక్సిస్ బ్యాంక్ మరియు ఆర్ మోహన్ ఫ్యాబ్రికేషన్ బిజినెస్ ఓనర్ టీనియా బెంగళూరు. ముగ్గురు కూడా బెంగళూరుకు సంబంధించిన వారు ఈ కేసులో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు, ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏం జరిగిందంటే, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతను ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తున్న సందర్భంలో అతనికి ఒక వాట్సాప్ గ్రూప్ తో తారసపడింది. ఆ వాట్సాప్ గ్రూప్ పేరు C105.BlackRock Capital Stock Mentoring Group. అంటే ఇటువంటివన్నీ చాలా గ్రూప్స్, చాలా ఇటువంటి వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, టెలిగ్రామ్ గ్రూప్స్ కానివ్వండి ఏర్పాటు చేస్తున్నారు ఈ ఫ్రాడ్స్టర్స్. దాంట్లో ఇటువంటి విక్టిమ్స్ ని ఆకర్షించి దాంట్లో లాగుతున్నారు. సో ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఇటువంటివి ఏది కూడా జాయిన్ కావద్దు. ఇవన్నీ ఫేక్ గ్రూప్స్. మిమ్మల్ని లొంగుపరుచుకొని దాని తర్వాత మోసం చేయడం అనేది దీని ఉద్దేశం. దీంట్లో ఎవరు కూడా ఇప్పటివరకు లాభపడలేదు. సో దీంట్లో అతను ఫస్ట్ అదంతా చూసి జాయిన్ అయిన తర్వాత అతనికి ఫేక్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. దాంట్లో మిగతా మెంబర్స్ కూడా అంతా ఫేక్ ఉంటారు. వాళ్ళు నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, అంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పడము. వీరు ఎవరైతే జాయిన్ అవుతారో వారు దానికి వారికి ఆకర్షణ అనేది ఏర్పడడం. అరే ఆశ అంటే ముఖ్యంగా దీంట్లో గ్రీడ్, ఆశ ఏదైతే ఉందో అది మూల కారణం ఈ సైబర్ ఫ్రాడ్. సో ఇతను కూడా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ముందు 40,000 దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. 40,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆయనకి ఇనీషియల్ గా కొద్దిగా ప్రాఫిట్ చూపించారు. అది చూసి మురిసిపోయి ఇతను మళ్ళీ ఆశ పెరిగి దాని తర్వాత ఐపీఓస్ కూడా వస్తున్నాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పడం. కొద్దిగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత అనుమానం వచ్చింది ఇతనికి. వచ్చి కానీ ఆ సందర్భంలో నువ్వు ఇప్పుడు విత్డ్రా చేయడానికి లేదు, ఇంకా ఇంత మినిమం అమౌంట్ ఇంత అవుతే గానీ నువ్వు విత్డ్రా చేసుకోలేవని బెదిరించడము, ఒక విధంగా అతన్ని ఫిక్స్ చేయడం దాంట్లో. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో 93 lakhs అతను ఇన్వెస్ట్ చేశాడు. 93 lakhs చేసిన తర్వాత అది మాట పెరిగి మొత్తం కూడా అతను రియలైజ్ అయ్యేసరికి మొత్తం అమౌంట్ కూడా అతని అకౌంట్ అంతా బ్లాక్ చేసేసి ఏ ఫోన్ కూడా ఆన్సర్ చేయకపోవడం ఇదంతా జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా నోటీస్ చేసేది ఏంటంటే, ఈ శుభం కుమార్ జా, హరూన్ రషీద్ అండ్ ఆర్ మోహన్ వీళ్ళందరూ కూడా బ్యాంక్ ఆఫీషియల్స్ అవుతూ వీళ్ళు వందలాది మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు ఈ మొత్తం కేసులో. బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న లోపాల గురించి వీళ్ళందరికీ చాలా బాగా తెలుసు. సో అవన్నీ కూడా వాడుకొని జీమెయిల్ ఐడీస్ కానివ్వండి, ఫేక్ ఐడెంటిటీస్ వాడుతూ ఇవన్నీ కూడా మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయించి బంధన్ బ్యాంక్ లో ఒకటి మెసర్స్ మాహీ టెక్ సొల్యూషన్స్ అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేయించారు ఫేక్ అడ్రస్ వాడుతూ. అండ్ లాగిన్ క్రెడెన్షియల్స్ వర్ షేర్డ్ విత్ సైబర్ ఫ్రాడ్స్టర్స్ వయా టెలిగ్రామ్. అండ్ ఈ 93 lakhs లో 38 lakhs ఈ అకౌంట్ నుంచి వాళ్ళు డైవర్ట్ చేయించారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. బ్యాంక్ ఆఫీషియల్స్ కుమ్మక్కైతే ఈ విధంగా అవుతుందని మనం అందరం కూడా గుర్తించాలి. సో వీరు పూర్తి స్థాయిలో దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు.
ఈ విధంగా ఈ కేసు మనం చూస్తే దాదాపు 23 కోట్ల రూపాయల ఫ్రాడ్ వీళ్ళు దేశవ్యాప్తంగా చేశారు అండ్ చాలా అకౌంట్స్ దేశవ్యాప్తంగా ఓపెన్ చేయించారు. సో వీరందరినీ కూడా 20 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్స్పెక్టర్ సీతారాములు ఆయన టీం మొత్తం కూడా ఎస్ఐస్ పీసీస్ చాలా రోజులు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో తిరిగి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళందరినీ పట్టుకోవడం ఇదంతా జరిగింది. చాలా కష్టపడి పనిచేశారు, వాళ్ళకి మా శుభాకాంక్షలు. రెండవది కూడా ఒక ట్రేడింగ్ ఫ్రాడ్, అది కూడా 2.06 crore దీంట్లో పోగొట్టుకున్నాడు విక్టిమ్. అనీషా యాప్ అని ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్ ఉంది. దాంట్లోకి తను ఒక వాట్సాప్ గ్రూప్ VIP H8-5 అనేది వాట్సాప్ గ్రూప్ లో ఇతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి దాని తర్వాత వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్ లో ఇదే విధంగా మేము చాలా లాభాలు సంపాదిస్తున్నాము, ప్రాఫిట్ వచ్చింది ఇదంతా ఇన్వెస్ట్ చేయడంతో అని చెప్పడం, ఇతని మళ్ళీ అతని ఆశ దాంట్లో రావడం, నేను కూడా సంపాదిస్తానని అతను కూడా దీంట్లో జాయిన్ అయ్యి ముందు 5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. అదేవిధంగా ప్రాఫిట్ చూపించి అదంతా చేసి దాని తర్వాత 27.5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. మళ్ళీ ప్రెషర్ చేయడము, నువ్వు విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పడము, అతను ఇంకా రియలైజ్ కాకపోవడం, మళ్ళీ 1.62 crores వరకు వెళ్ళాడు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫైనల్ గా చూస్తే 2.06 crores 2 కోట్ల పైన పోగొట్టుకున్న తర్వాత అతను రియలైజ్ అయ్యి అంతా ఏం చేయాలనే పరిస్థితుల్లో అప్పుడు అతని అకౌంట్ వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది, ఫ్రాడ్స్టర్స్ కి తను ఇప్పుడు గుర్తించాడని అతని అకౌంట్ బ్లాక్ చేసేసి అదంతా పూర్తిగా మూసేశారు. అతను వచ్చి కంప్లైంట్ చేయడం,